సత్యస్వరూపుడు, గురువంటే దైవ సమానుడు అని మన సనాతన ధర్మం ప్రబోధిస్తుంది. భక్తి, జ్ఞాన, కర్మ మార్గాల్ని ఏకీకృతం చేస్తూ ఎందరో యోగులు, సిద్ధులు, సాధకులు, మహర్షులు, గురువులు భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని సుసంపన్నం చేశారు. ఆ పరంపరలో తమ భావ పరంపరను విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆసేతు హిమాచలం మఠాలు, ఆశ్రమాలు, పీఠాల్ని స్థాపించారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఆర్షధర్మం పట్ల పునరంకిత భావజాలాన్ని పెంపొందింపచేయడానికి మఠాలు, గురుపీఠాలు ఉపయుక్తమవుతున్నాయి. ఆ సంవిధానంలో ద్వైత సిద్ధాంతంతో మన ధర్మాన్ని పరిపుష్టం చేశారు మధ్వాచార్యులు. అష్టమఠాల్ని ఉడిపి పరిసర ప్రాంతాల్లో స్థాపించి ఆధ్యాత్మిక జ్ఞానదీప్తిని వెలిగించారు. ద్వైత సిద్ధాంత ప్రవక్త మధ్వాచార్యులు కారణజన్ములు. త్రేతాయుగంలో ఆంజనేయుడి రూపంగా, ద్వాపరయుగంలో భీమసేనుడిగా, కలియుగంలో మధ్వాచార్యులుగా ఆయన అవతరించారని భక్తులు భావిస్తారు. పూర్ణ ప్రజ్ఞ, ఆనంద ప్రజ్ఞ అనే నామధేయాలతో మధ్వాచార్యుల్ని వ్యవహరిస్తారు. జీవుడు వేరు, దేవుడు వేరు, జీవుడు మిథ్య కాదు, జగత్తు సైతం మిథ్య కాదు, ఈశ్వరుడు ఎంత సత్యస్వరూపుడో జగత్తు కూడా అంతే సత్యస్వరూపం అని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. ఆ పరంపరలో 8 శతాబ్దాల క్రితం ఉడిపి సమీపంలోని అదమారులో ఆయన మఠాన్ని స్థాపించారు. అష్టమఠాలలో ఈ పీఠం కూడా ఒకటి. మన దేశంలో వైష్ణవ మత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణ భక్తి పరివ్యాప్తికి ఆయన మధ్వ సంప్రదాయాన్ని మాధ్యమంగా చేసుకున్నారు. పూర్వాశ్రమంలో వాసుదేవ నామాంకితులైన మధ్వాచార్య స్వామి ఆ వాసుదేవుడి సేవా కైంకర్యంలోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. మధుర మనోజ్ఞమైన దివ్య భక్తి ప్రేమామృతాన్ని అందరికీ పంచడానికి, తద్వారా భక్తి, జ్ఞాన, కర్మ మార్గాల్ని సాధించడానికి జగతి ఏకీకృతం కావాలని మధ్వాచార్యులు ఆకాంక్షించారు. అదమార్ మఠం ఉడిపి శ్రీకృష్ణ దేవాలయ పరంపరలో 4వ మఠం. అదమార్ మఠం నైరుతి ఉడిపిలో నెలకొని ఉంది. ఈ పీఠం ప్రధాన శాఖ అదమార్ అనే గ్రామంలో ఉన్నందున దీనికి అదమార్ మఠం అనే పేరు వచ్చింది. ఈ మఠం మూల పీఠాధిపతి నరసింహతీర్థస్వామి. ఈ గురు పరంపరలో ఎందరో గురువులు ఈ మఠానికి పీఠాధిపత్యం వహించారు. ఆ సంవిధానంలో శ్రీ విభుదేశ తీర్థ పీఠానికి బాధ్యతలు నిర్వహిస్తుండగా ఉత్తరాధికారిగా విశ్వప్రియ తీర్థ నియమితులయ్యారు. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. విభుదేశ తీర్థస్వామి 1928 సంవత్సరంలో శ్రీ విభవనామ సంవత్సరం మార్గశిర బహుళ తదియనాడు జన్మించారు. 1945 సంవత్సరంలో ఆయన సన్యాసం స్వీకరించారు. 1972 సంవత్సరం శ్రీ పరిధావినామ సంవత్సరం నిజ వైశాఖ మాసం బహుళ పంచమి నాడు ఆయన విభుదేశ తీర్థుల నుండి సన్యాస దీక్షను స్వీకరించారు. ప్రస్తుతం విశ్వప్రియ తీర్థస్వామి ఉత్తరాధికారిగా వ్యవహరిస్తున్నారు.
విశ్వప్రియతీర్థస్వామి పూర్వాశ్రమ నామం శ్రీశః. ఆయన తల్లిదండ్రులు గౌరీ చంద్రశేఖర్. 2014 జూన్ 19న ఆయన ధార్మిక పండితుల మధ్య బాణతీర్థ సమక్షంలో సన్యాస దీక్ష స్వీకరించారు. పూర్వాశ్రమంలో ఆయన తన పాఠశాల విద్యను తీర్థహళ్లిలో పూర్తి చేశారు. 2006 సంవత్సరంలో షిమోగాలోని జవహర్లాల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో BE పూర్తి చేశారు. 4 సోదరులలో శ్రీశః చిన్నవాడు. తండ్రి హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా ఆయన మాతృమూర్తి స్వగ్రామంలో వ్యవసాయాన్ని పర్యవేక్షించేవారు. పూర్వాశ్రమంలో శ్రీశః ఉడిపి, మంగళూరులో ఉద్యోగ బాధ్యతల్ని సైతం నిర్వహించారు. అయితే చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతన ఆయనకు ఎక్కువగా ఉండేది. అది గుర్తించిన తండ్రి లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నేర్పించారు. ప్రముఖ పండితుడు పాడుబిద్రి లక్ష్మీనారాయణ శర్మ దగ్గర వ్యాకరణం, మహాభారతం, అమరకోశం వంటి సంస్కృత గ్రంథాల్ని అభ్యసించారు. మధ్వాచార్యులు ఉడిపిలోనే మధ్వమఠాన్ని స్థాపించి అక్కడే నివసిస్తుండేవారు. ఆయన తన తర్వాత మధ్వ సిద్ధాంతాన్ని పరిరక్షించి ప్రచారం చేయడానికి 8 మంది శిష్యుల్ని ఎంపిక చేసుకుని వారికి సన్యాస దీక్ష ఇచ్చారు. ఆ 8 మంది శిష్యులు కృష్ణాలయం చుట్టూ 8 మఠాల బాధ్యతల్ని పర్యవేక్షించేవారు. తమ మఠాలలో ఒక్కో మఠంలో ఒక్కో కృష్ణుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తుండేవారు. వారే ఉడిపి బాలకృష్ణుడికి పూజాధికాల్ని చేస్తారు. అది 1516 సంవత్సరం. సోదే మఠాన్ని శ్రీ వాదిరాజ తీర్థులు నిర్వహిస్తున్న తరుణం. ఆయన ఉడిపి కృష్ణాలయ పూజా కార్యక్రమాలకు సంబంధించి ఒక ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆచారం ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకొకసారి పూజాది ఉత్సవాల్ని నిర్వహించే బాధ్యత ఒక మఠం నుండి మరో మఠం వారు స్వీకరిస్తారు. వారు 2 సంవత్సరాలు పూజలు నిర్వహించి మరో మఠం వారికి అప్పగిస్తారు. ఈ విధంగా నిర్వహించే సంప్రదాయాన్ని ఉడిపి పర్యాయం అంటారు. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ ఆలయ పాలనా బాధ్యతలను, పూజా కార్యక్రమాల నిర్వహణను వారి శిష్య పరంపర నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. గర్భాలయంలోకి ప్రవేశించే మార్గం ఎప్పుడూ మూసే ఉంటుంది. ఆ తలుపులకు 9 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల నుంచే గర్భాలయంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి భక్తులు దర్శించుకుంటారు. గర్భాలయంలోని కృష్ణ విగ్రహం కేవలం 2.5 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటుంది. స్వామి కుడి చేతిలో తాడు, ఎడమ చేతిలో కవ్వం పట్టుకుని ఆపాదమస్తకం దివ్యాభరణాల అలంకృతంగా తేజరిల్లుతాడు. స్వామిని దర్శించుకునే నవరంధ్రాలు నవవిధ భక్తి మార్గాలకు, నవావరణాలకు, నవనిధులకు సంకేతంగా చెబుతారు. మధ్వాచార్యులు అష్టమఠాల్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆరాధనా సంవిధానం కోసం ఒక్కో మఠానికి ఒక్కో అధిదేవత విగ్రహాన్ని అనుగ్రహించారు. ఈ దైవ స్వరూపాలు విష్ణువు 4 అవతార రూపాలు. అవి కృష్ణ, రామ, నరసింహ, వరాహమూర్తులు. వసుదేవుడు, దేవకీ దంపతులకు కృష్ణ పరమాత్మ 8వ సంతానంగా జన్మించాడు. శ్రీకృష్ణుడికి ప్రియమైన సంఖ్య 8. ఈ 8 మఠాలు ఆ మఠాలు ప్రారంభించిన గ్రామనామంతో సమ్మిళితమై ఉన్నాయి. ఆ తరువాత 8 మఠాల ప్రధాన కార్యాలయాలు ప్రసిద్ధ ఉడిపి శ్రీకృష్ణ ఆలయం చుట్టూ ఉడిపి పట్టణానికి మార్చారు. పలిమారు, అదమారు, కృష్ణపుర, పుతిగే, షిరూరు, సోదే, కానియూరు, పెషావర్ ఇలా 2 మఠాల్ని అనుసంధానం చేశారు. ఈ మఠాలలో ప్రతి జతను ద్వంద్వ అంటారు. ప్రస్తుత పర్యాయ అధినేత తన బాధ్యతల్ని సజావుగా నిర్వర్తించడంలో అనుకోని ఇబ్బందులు ఎదురైతే ద్వంద్వ మఠానికి చెందిన స్వామీజీ ఆ బాధ్యతల్ని స్వీకరిస్తారు. ఎంతో ముందుచూపు, దార్శనికతతో మధ్వాచార్యులు ఈ విలక్షణ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీమద్ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహాసంస్థాన శ్రీ అదమారు మఠ అని ఈ మఠాన్ని ప్రస్తావిస్తారు. నానాజనస్య శుశ్రూష కర్తవ్య కరవన్మితేహే అని మధ్వాచార్యులు పేర్కొన్నారు. అయం బంధురాయం నేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం అనేది ఉపనిషద్వాక్యం. మత, కుల, జాతి, లింగ, వయోభేదాలు లేకుండా అన్ని వర్గాల వారి అభ్యున్నతిని, శ్రేయస్సును ఈ మఠం ఆకాంక్షించాలి అని మధ్వాచార్యులు నిర్దేశించారు. ఆచార్యుల వారి అభిలాషకు అనుగుణంగా ఈ మఠం తన నిత్య నైమిత్తిక కార్యకలాపాల్ని కొనసాగింపచేస్తోంది. ఈ మఠానికి ఎందరో మఠాధిపతులు మారినా, తరాలు తరిగినా అదే లక్ష్యంతో కొనసాగుతోంది. అదమారు మఠం ఆధ్వర్యంలో పూర్ణ ప్రజ్ఞ విద్యా కేంద్రం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. విభుదేశ తీర్థులు ఈ విద్యా సంస్థను ప్రారంభించారు. విద్యార్థులు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పరిసరాలలో స్వేచ్ఛగా ఎదగడానికి, వారి స్వాభావిక లక్షణాలను పెంపొందించుకోవడానికి, సమాజం పట్ల, మాతృదేశం పట్ల కర్తవ్యం, క్రమశిక్షణ కలిగి ఉండడానికి ఈ విద్యాసంస్థలోని అభ్యసన నైపుణ్యాలు ఉపకరిస్తాయి. మన సంప్రదాయాలు, సంస్కృతిని రేపటి తరానికి పరిచయం చేస్తూ మారుతున్న ప్రపంచంలోని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి తగిన విద్యను ఇక్కడ విద్యార్థులకు నేర్పుతారు. 1997 సంవత్సరం మే 10వ తేదీన విభుదేశ తీర్థులు ప్రారంభించిన ఈ విద్యా సంస్థ బహుముఖాలుగా విస్తరించింది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్, ప్రీ యూనివర్సిటీ కళాశాలగా వివిధ స్థాయి విద్యార్థులకు పూర్ణ ప్రజ్ఞ ఎడ్యుకేషన్ సెంటర్ విద్యా సౌకర్యాలను కల్పిస్తోంది. అదమార్ మఠం ఆధ్వర్యంలో వైద్యశాలలు, వృద్ధాశ్రమాలు కొనసాగుతున్నాయి. ఈ వృద్ధాశ్రమంలో పెద్దలకు శ్రద్ధ, గౌరవాలతో కూడిన వసతిని కల్పిస్తుంటారు. మఠం లోపల భారీ వెండి రథం ఆకట్టుకుంటుంది. అలాగే స్వామి బంగారు ఉయ్యల కనువిందు చేస్తుంది. మఠంలోని భోజనశాలలో ఒకేసారి 2000 మంది భక్తులు భోజనం చేయడానికి అవకాశం ఉంది. అదమారు మఠంలో మరో ప్రత్యేకత బంగారు మంటపం. ఇది ఎంతో అద్భుతమైనది. 20 కిలోల బంగారంతో తయారైన కాళీయమర్దన శ్రీకృష్ణుడి విగ్రహం ఈ స్వర్ణ మందిరంలో దివ్యకాంతుల్ని విరచిమ్ముతుంది. గుజ్జాడి స్వర్ణ జ్యువెలర్స్ ఈ విగ్రహాన్ని రూపొందించింది. 15 మంది స్వర్ణకారులు 15 నెలల పాటు శ్రమించి ఈ అందమైన విగ్రహానికి ఆకృతి కల్పించారు. చతుర్బాహుడైన శ్రీకృష్ణమూర్తి దివ్యమంగళమూర్తి ఎంతో ఆకట్టుకుంటుంది. శంఖుచక్రాల్ని తన 2 చేతులతో ధరించి ఓ చేతిని నృత్యభంగిమలో ప్రకటిస్తూ మరో చేతిలో కాళీయ సర్పం తోకను ఒడిసి పట్టుకున్న రీతిలో కృష్ణ భగవానుడు గోచరమవుతాడు. కాళీయ సర్పంపై నాట్యమాడే బాలకృష్ణుడి దివ్య చరణార విందాలు నమ్మి కొలిచే భక్తులకు భవ్య సోపానాలు. మధ్వమతాన్ని స్థాపించి మధ్వాచార్యులు హరియే శ్రేష్ఠుడు, జగత్తు సత్యం, తత్వాన్ని అనుసరించి భేదాలు ఏర్పడతాయి అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి సమీపంలో ఉన్న పాజక గ్రామంలో 1238 సంవత్సరంలో విజయదశమి నాడు ఆయన జన్మించారు. పూర్ణ ప్రజ్ఞ, ఆనంద తీర్థ, మధ్వాచార్య నామాలతో ద్వైత మతాచార్యులయ్యారు. మధ్వాచార్యుణ్ణి వాయుదేవుడి స్వరూపంగా భావిస్తారు. భక్తి యోగాన్ని, హరిభక్తిని, నిరహంకారతను, నిర్మలత్వాన్ని లోకానికి చాటి చెప్పడం ద్వారా ప్రామాణికమైన మతధర్మంగా ద్వైతాన్ని ప్రతిపాదించారు. మధ్వ సంప్రదాయం ప్రధానంగా 5 సూత్రాల్ని ప్రతిపాదించింది. మొదటిది జీవదేవ భేదం, జీవుడు దేవుడు వేర్వేరు. రెండోది జీవ జీవ భేదం, జీవుల మధ్య భిన్నత్వం. మూడవది జీవ జడభేదం, జీవ జగత్తులకు భేదం. నాల్గవది జడదేవ భేదం, దైవం జగత్తుకు భిన్నం.
ఐదవది జడజడ భేదం, వస్తువుల మధ్య భిన్నత. ఈ పంచభేదాలు కలిగినదే ప్రపంచం. ఈ భేదాలనేవి శాశ్వతంగా ఉంటాయి. ముక్తి పొందిన తర్వాత కూడా ఇవి కొనసాగుతాయి. కనుక అభిన్నత, అద్వైతం అనేది సమ్మిళితం కాదంటుంది మధ్వ సంప్రదాయం. ప్రత్యక్షంగా మన కంటికి కనిపించే జగత్తు సత్యమే, మిథ్య కాదు. జగత్తులోని ప్రతి వస్తువులోనూ విభిన్న లక్షణాలు ఉంటాయి. ఇవి పరబ్రహ్మానికి భిన్న రూపాలు కావు అని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాల్ని రచించి ద్వైత మతాన్ని స్థిరీకరించారు. ఉడిపిలో అష్టమఠాన్ని స్థాపించారు. మధ్వ సంప్రదాయంలో ఎందరో మహోన్నత గురువులు తర్వాతి కాలంలో వచ్చారు. వారిలో మంత్రాలయ యతీంద్రులు, గురు రాఘవేంద్ర స్వామి నిత్య స్మరణీయులు. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంత వ్యాప్తికి అష్టమఠాల్ని ఉడిపి సమీపంలోని వివిధ ప్రదేశాలలో స్థాపించారు. పెషావర్, పలిమారు, అదమారు, పుత్తిగే, సోదే, కాణియూరు, శీరూరు, శ్రీకృష్ణాపుర ప్రాంతాలలో ఈ మఠాలు ఉన్నాయి. మన ధర్మాన్ని ఎవరూ ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఉద్ధరించే దీనస్థితిలో మన సనాతన ధర్మం లేనేలేదు. మనదైన ధర్మాన్ని సదా అనుసరించడమే ధర్మానికి మనం చేసే అసలైన సేవ అవుతుంది అంటారు సుగుణేంద్ర స్వామి. ధర్మాన్ని ఆచరించడం శ్వాసతో సమానం. పుట్టుక నుంచి మరణం వరకు జీవులు శ్వాస తీసుకోవడం సహజం. అంతే సహజంగా మనం ధర్మాన్ని కొనసాగించాలి. వ్యక్తులలో సహజంగా ఉండే సామరస్య, సానుకూల భావాల్ని పదిలంగా కాపాడాలి. తీవ్ర భావజాల వైఖరి వ్యక్తులకే కాదు, సమాజానికి సైతం ప్రమాదకారకం అంటారు సుగుణేంద్ర స్వామి. విదేశాలకు యతీశ్వరులు వెళ్లరాదు, సీమోల్లంఘనం చేయరాదు అని నిర్దేశిత సంప్రదాయం. అయితే ఇందుకు విభిన్నంగా అనేక పర్యాయాలు ఈ పీఠ తీర్థస్వాములు అనేక మార్లు విదేశాలకు విజయయాత్ర చేశారు. మనదైన భారతీయ సనాతన ధర్మవాణిని ప్రపంచ దేశాలలో వినిపించడానికి, అక్కడి సనాతన సంప్రదాయ అనుసరణీయుల్లో ఐక్యత భావాన్ని పెంపొందింపచేయడానికి యతీశ్వరులు విదేశీ పర్యటనలు చేపట్టాలి. అయితే ఆ పర్యటనలు యతుల మనోల్లాసం కోసమో, వ్యాహ్యాళి కోసమో, స్వలాభం కోసమో కాదు, అది ధర్మోద్ధరణ కోసమేనని అందరూ గ్రహించాలి అంటారు స్వామీజీ. జీవితం ఓ అపురూప వరం. ఈ జీవన సుధను అందరూ ఆస్వాదించాలి. దేవుడు అందరినీ ఒకే రకంగా సృజించాడు. దైవమిచ్చిన ఈ దేహాన్ని దేవాలయంగా భావిస్తూ సర్వదా త్రికరణ శుద్ధిగా పవిత్రం చేసుకోవాలి. అప్పుడే ప్రతి వ్యక్తి దైవం వైపుగా ప్రయాణిస్తాడు అంటారు సుగుణేంద్ర తీర్థులు. మధ్వాచార్యులు నెలకొల్పిన అష్టమఠాలలో ఒకటిగా అదమార్ మఠం తనదైన శైలిలో పురోగమిస్తోంది. సామాజిక సంస్కరణ, భక్తి చైతన్యం, విద్యాసేవ, వైద్య సేవల నేపథ్యంగా సమాజ హితం కోసం కృషి చేస్తోంది. దేవుడు గుడిలోనే కాదు, సమాజంలోనూ ఉన్నాడు అనే సనాతన ధర్మ సూక్తి ఆలంబనగా తన క్రియాశీలతను అదమార్ మఠం కొనసాగింపచేస్తోంది. కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.